నమస్తే, నేను మధు. T24 వ్యూవర్స్కి వాళ్ళు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి, అదేంటంటే గ్రోక్ ఏఐ. ఈ గ్రోక్ ఏఐ అనేది ఏంటంటే ఎక్స్ అనే మీరు ఒక ప్లాట్ఫామ్ విన్నారు కదా, ప్రీవియస్లీ దాని పేరు ట్విట్టర్. ఆ ట్విట్టర్ని ఎలన్ మస్క్ తెలుసు కదా మీకు అందరికీ. ఎలన్ మస్క్ తీసుకున్న తర్వాత ట్విట్టర్ని నేమ్ చేంజ్ చేసి ఎక్స్గా పెట్టారు అన్నట్టు. ఆ ఎక్స్ నుంచి వచ్చినటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సెర్చ్ ప్లాట్ఫామే గ్రోక్ అన్నట్టు. ఈ గ్రోక్ ఏఐ అన్నది, ఈ గ్రోక్ ఏంటన్నది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సెర్చ్ ఇంజన్ అన్నట్టు. డీప్ సెర్చ్ ఇంజన్ అంటే ఏంటంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డేటా మొత్తాన్ని, అది ఇంటర్నెట్లో ఉన్న డేటా కానివ్వండి, మన గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్ ఇచ్చే డేటా ఏదైతే ఉంటుందో ఆన్లైన్లో ఉండే డేటా మొత్తం సెర్చ్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని దాంట్లో గుడ్ బ్యాడ్ని అంత ప్రాపర్గా మొత్తం స్టడీ చేసుకొని ఆల్మోస్ట్గా 90%, 99% మనం అనుకోవచ్చు. అంటే పర్సెంటేజ్ సార్ పక్కన పెడితే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పొచ్చు అన్నట్టు. ఈ గ్రోక్ మనకి నార్మల్ సెర్చ్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, డేటా సెట్స్ కావాలి డేటా సెట్స్ ఇస్తుంది, డయాగ్నోస్టిక్ టూల్ లాగా పనిచేస్తుంది. అంటే లైక్ ఏదైనా మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి, ఈవెన్ అడ్వాన్స్ మనం ఒక ఎక్స్రే ఫిల్మ్ కానివ్వండి, సిటీ కానీ ఇమేజ్ కానీ లోడ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ మనకి ఆ డిసీజ్ ఏదైనా ఉంటే ఆ డిసీజ్ కూడా ఐడెంటిఫై చేసేంత సిచ్యువేషన్ ఉంటుంది. అదే రకంగా మనకి ఇట్స్ ఇమేజ్ క్రియేషన్ ప్లాట్ఫామ్ కూడా. మనకి ఏదైనా ఒక ఊహ ఉండి నాకు ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఆ ఇమేజ్ కూడా క్రియేట్ చేసారు. ఇది బ్రీఫ్గా గ్రోక్లో, అంటే గ్రోక్ ఎలా పనిచేస్తుంది ఏంటనే విషయం. తర్వాత మనకి గ్రోక్ని ప్రపంచంతో ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్స్, యాక్టివిస్టులు కానివ్వండి, లేకపోతే నార్మల్ పర్సన్స్ కానివ్వండి, డే టు డేలో కానివ్వండి, అందరూ వాడుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనకున్న సమస్య ఏంటంటే ఒక మిస్ఇన్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏదో కూలిపోయిందని చెప్పేసి అని, లేకపోతే ఎక్కువైందనో తక్కువైందనో, లేకపోతే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏం పని చేయలేదని కానివ్వండి, లేకపోతే ఒక పర్సన్ పొలిటికల్ పార్టీ వాళ్ళు కానివ్వండి మీరు చాలా చేసేస్తామని చెప్పి కానివ్వండి, ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయమే మనకి. ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయాలలో అది నిజమెంత, వాస్తవం ఎంత, నిజమా కాదా, దీని నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అన్నది మనకు అర్థం కాని విషయం. ఈ తెలుసుకోవాలంటే అంటే ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ ప్రాంతం, మనం ఇక్కడ ఉన్నాం కానీ తెలుగు వాళ్ళం కాబట్టి, మన తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కూలిపోయింది అన్నది ఒక వాదన నడుస్తూ ఉంటుంది. అప్పుడు మనం గ్రోక్ని అడగవచ్చు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అన్నది మంచిదా కాదా, దానివల్ల ఏం లాభం జరిగింది, నష్టం ఏం జరిగింది, అది ఈ రోజున ఉన్నదా కూలిపోయిందా, ఈ క్వశ్చన్ ఒక 4 మనం ప్రాంప్ట్ చెప్పిందని ప్రాంప్ట్ అంటాం. ఈ 4 క్వశ్చన్ ఇస్తే అసలు కాళేశ్వరం సంబంధించినట్టు దాని దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, అంటే గవర్నమెంట్ అప్పుడున్న పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, ఏవి పర్మిషన్ తీసుకున్నారు, ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ చేసింది, బ్యారేజ్లు ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి, ఇవన్నీ తీసుకుంటూ వస్తుంది అన్నట్టు. తర్వాత ఇది ఒక లోకల్ ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు మీకు. ఇంటర్నేషనల్గా మనకి చాలా రకాలుగా జరుగుతుంటాయి. ఇజ్రాయెల్ మీద అటాక్ జరుగుతుంటుంది, యుక్రెయిన్కు రష్యాకు వార్ జరుగుతూ ఉంది. తర్వాత ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు వేశారు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు స్టూడెంట్స్, కొంత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీటన్నిటి ఏ క్వశ్చన్ అయినా మనం అడగొచ్చు అన్నట్టు. అడిగితే ఆల్మోస్ట్ అది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. తర్వాత మన కంట్రీకి వచ్చిన తర్వాత చూసుకునేదంటే ప్రీవియస్ గవర్నమెంట్స్, అంటే లైక్ సెంట్రల్లో తీసుకున్నదంటే మనకి అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది, తర్వాత యూపీఏ గవర్నమెంట్ ఉండింది, తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మనం యూపీఏ గవర్నమెంట్లో జరిగిన చేంజెస్ కానివ్వండి, ఎన్డీఏ గవర్నమెంట్ తర్వాత వచ్చిన తర్వాత రూపీ వాల్యూ పెరిగిందా తగ్గిందా, ఎకానమీ ఆఫ్ ది కంట్రీ పెరిగిందా తగ్గిందా, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగాం అనుకోండి. నిజంగా మనకి లాస్ట్ 10-15 ఇయర్స్లో మన ఎకానమీ పెరిగిందా తగ్గిందా, జిఎస్డిపి పెరిగిందా తగ్గిందా, ఒకవేళ జిఎస్డిపి పెరుగుతుంటే ఎంతవరకు పెరిగింది, తర్వాత స్టేట్ లెవెల్లో మనం తీసుకున్న టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి, ఇట్లా ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎగ్జాంపుల్కి ఎన్ఎస్డిపి కోసము మనకి, అంటే నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లలో 2014 నుంచి మనం పెడితే 2024 వరకు ఏ రాష్ట్రం బాగుందని చెప్పి నేను పర్సనల్ క్వశ్చన్ అడిగాను. అంటే లైక్ ఏ రాష్ట్రం నెంబర్ 1 అని చెప్పి, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో తెలంగాణ నెంబర్ 1 అని చెప్పేసి గ్రోక్ చెప్పింది అన్నట్టు. ఇది వాస్తవా కాదని చెప్పేసి దీనికి ఎందుకు బ్యాక్గ్రౌండ్ ఏమొచ్చిందని చెప్పేసి మనం ఒకసారి చూసుకుంటే, సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్బీఐకి ఇచ్చిన డేటా, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చిన డేటా, ఈ డేటా అంతా కోరిలేట్ చేసుకొని దాంట్లో మనకి తెలంగాణ ప్రాంతంలో అంతకుముందు ఒక 60,000 రూపాయలు ఉన్నటువంటి, అంటే పర్ పర్సన్కి 60,000 రూపాయలు స్టేట్ ఎన్ఎస్డిబి అన్నది ప్రస్తుతం 2 లక్షల దాకా పెరిగిందని చెప్పేసి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అంటే వాల్యూ పరంగా పెరిగిందని చెప్పి దానికి ఆన్సర్ మొత్తం అంతా డీటెయిల్గా ఆన్సర్ ఇచ్చింది అన్నట్టు. సో ఈ ప్రూఫ్స్ అంటే మనకి బయట ఏది చెప్తున్నా కూడా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ గ్రోక్లో డీప్ సెర్చ్ ఇంజిన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ అడిగితే అది మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీనికి ఏంటంటే మనం అడగాల్సిన ప్రాంప్ట్ అనేసి అంటాం అన్నట్టు. ఆ ప్రాంప్ట్ ఎట్లా చేసుకోవాలన్న దానికి ఇప్పుడు మీకు డిస్కస్ చేస్తాను. అయితే ఈ ప్రాంప్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పే కదా, అంటే మన గ్రోక్ ఎట్లంటే ఒక మన పర్సనల్ అసిస్టెంట్ లాగా పనిచేస్తాను, ఎలక్ట్రానిక్ అసిస్టెంట్ అనుకుందాం. ఒక క్వశ్చన్ అడగాలి. క్వశ్చన్ అడగాలనేసి అంటే వాతావరణం ఎలా ఉంది అని క్వశ్చన్ అడిగినాం.
అయితే దానికి ఏం తెలుసు వాతావరణం అంటే ఇక్కడ వాతావరణం తెలుస్తుంది. సో మనం అడిగే క్వశ్చనే ప్రాంప్ట్ అని అసలు. అప్పుడు ప్రాపర్గా క్వశ్చన్ అడగాలి. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో నేను పలానా ప్రాంతంలో ఉన్నా, గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నా, హైదరాబాద్లో పంజగుట్ట ప్రాంతంలో ఉన్నా, ఈ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది అన్నది ప్రాంప్ట్. అప్పుడు ఈ ప్రాంప్ట్కి సంబంధించిన ఆన్సర్ ఇస్తుంది. అయితే ఇప్పుడు మీ అందరు డౌట్ వస్తుంది ఏంటంటే ఈ గ్రోక్ అసిస్టెంట్ అంటే ఈ గ్రోకి ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆన్సర్ అన్నదే క్వశ్చన్, అంతే కదా. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి వెదర్ శాటిలైట్స్ చాలా ఉంటాయి, అవన్నీ ఎప్పటికప్పుడు ఇంటర్నెట్లో డేటా అప్లోడ్ అవుతుంటాయి. తర్వాత వెదర్ సంబంధించిన ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత నాసా ఉంటాయి, ఇట్లా రకరకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళంతా వెదర్ ఛానల్స్ ఉంటారు. తర్వాత ఇండివిజువల్స్ కొంతమంది వెదర్ ఎంతూజియాస్ట్ ఉంటారు, వాళ్ళు కూడా అప్డేట్ ఇస్తూ ఉంటారు. ఇది ఒక హ్యూమన్లీ మనకు పాసిబుల్ కాదు. మనం ఓపెన్ చేస్తే నెట్ ఓపెన్ చేసినాం అనుకోండి, ఒక పేజ్ చూస్తూ ఉంటాం, లేకపోతే ఒక మన పేపర్ చదవగలం అయితే ఒక పేపర్ చదువుతూ ఉంటాం మన హ్యూమన్ బీయింగ్ అయితే. ఇది ఏంటంటే ఒక డీప్ సెర్చ్ ఇంజన్ కాబట్టి ఉన్న డేటా మొత్తాన్ని గవర్నమెంట్ సోర్సులు కానివ్వండి, ప్రైవేట్ సోర్సెస్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ సోర్సెస్ అంటే లైక్ ఆల్టర్నేట్ సోర్సెస్ కానివ్వండి, ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తాన్ని క్యుములేటివ్ స్టడీ చేసుకొని ఉన్న వాతావరణ పరిస్థితులలో నిజంగా యాక్చువల్గా జరిగేదాన్ని లైవ్ న్యూసెస్ని ఏమేమి వస్తున్నాయో వాటిని దీన్ని కోఆర్డినేట్ చేసుకొని మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ట్రై చేస్తుంది అన్నట్టు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా ఎగ్జాంపుల్ ఇంతకుముందు కాళేశ్వరం కానీ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అంటే పవర్ సెక్టర్ కానివ్వండి, లేకపోతే ఇండియన్ ఎకానమీ గురించి మనం క్వశ్చన్ వేస్తే అది ఏం చేస్తాను అంటే ఇండియన్ ఎకానమీ క్వశ్చన్ వేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఏమేమి జరుగుతున్న డేటా గవర్నమెంట్ డేటా తీసుకుంటుంది. తర్వాత ఆర్బీఐ స్టాటిస్టిక్స్ తీసుకుంటుంది. మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఏంటంటే ప్రతి నెల కూడా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, దేశం ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎంత అప్పులు తీసుకున్నారు, ఎంత అప్పులు పేమెంట్ చేశారు, ఎక్కడ అప్పులు చేశారు, ఏమేమి చేశారు, ఇవన్నీ ఆర్బీఐ దగ్గర డేటా ఉంటుంది అన్నట్టు. ఈ డేటాను కోరిలేట్ తీసుకుంటుంది. తర్వాత ఈ రోజున పరిస్థితులలో ఈ రోజున ఎగ్జాంపుల్ ఒక ఫారిన్ కంట్రీతో డెలిగేషన్ వచ్చి ఆ డెలిగేషన్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్ సంబంధించిన న్యూస్ మనకి వస్తూ ఉంటుంది. అది మీకు నాకు తెలియకపోవచ్చు, కానీ ఏంటంటే టీవీలో ఎక్కడో దగ్గర వస్తూ ఉంటుంది. ఆ సంబంధించిన న్యూస్ అనేది మనకి ఇంటర్నెట్లో ప్రింట్ అయిపోయి ఉంటుంది. దాన్ని మనం చూసి ఉండకపోవచ్చు. కానీ ఈ గ్రోక్ ఏదైతే ఉందో ఫాస్ట్గా మనం ఎప్పుడైతే క్వశ్చన్ అడిగామో ఫైనాన్స్ గురించి అడిగినప్పుడు ఈ రోజున లైవ్లో ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంటే ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటుంది అన్నట్టు. అంటే ఇదేమి పక్క నుంచి లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా కానీ, లేకపోతే ప్రభుత్వానికి ప్రతికూలంగా కానీ, లేకపోతే నాకు మంచిది లేకపోతే నీకు చెడ్డది ఇట్లా కాదు. వాస్తవం ఏదైతే ఉందో, ఇంటర్నెట్లో ఏదైతే డేటా ఉండిందో, గవర్నమెంట్ సోర్సెస్ నుంచి డేటా ఏదైతే వస్తుందో, ప్రభుత్వ పరంగా ఏదైతే ఆల్రెడీ జరిగిన మనకి ప్రీవియస్ రిపోర్ట్స్ సబ్మిట్ అయిపోయి ఉంటాయో వాటన్నిటిని తీసుకొని వాటిని అనలైజ్ చేసుకొని వాటన్నిటిని థింక్ చేసి వాటిని డీప్ సెర్చ్ చేసుకొని మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతామో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని మన అడిగిన రూపకంలో ఒక స్నిప్పెట్ రూపంలో అయితే స్నిప్పెట్, పాయింట్స్ రూపంలో అడిగితే పాయింట్స్, ప్రెజెంటేషన్ కావాలంటే ప్రెజెంటేషన్, ఏ ఫార్మేట్లో మనం అడుగుతామో ఆ ఫార్మేట్లో ఇస్తుంది అన్నట్టు. అది గ్రోక్ యొక్క స్పెషాలిటీ. అయితే ఇప్పుడు చెప్పాను కదా, గ్రోక్ మనకి ఒక డీప్ సెర్చ్ మన పర్సనల్ అసిస్టెంట్ లాంటిది. అయితే ఇంతకుముందు మనం చెప్పినట్టు స్టూడెంట్స్ వాడుతూ ఉంటారు, ఆఫీస్ ప్రొఫెషనల్స్ వాడుతూ ఉంటారు. సబ్జెక్ట్ గురించి అంటే ఈ గ్రోక్ గురించి తెలిసిన వాళ్ళు డే టు డేలో వాళ్ళ ఈమెయిల్ రాసుకోవడానికి కూడా వాడుతూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ అంటే స్కూల్ లెవెల్ ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, హోమ్ మేకర్స్ గృహిణులు ఇంట్లో ఉండేవాళ్ళు ఈ మధ్యన బాగానే ఫోన్స్ వాడుతున్నారు కాబట్టి మీకోసము ప్రత్యేకంగా చెప్తున్నాను. దీన్ని కేవలం ఏదో చదువుకున్న వాళ్ళు వాడుకునేంత పరిస్థితి ఏం కాదు. దీన్ని వాయిస్ కామెంట్ కూడా ఇవ్వచ్చు. మనం ఇచ్చేటప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్పాలనుకుంటే చాలా సింపుల్గా మనకి అంటే మనం చెప్పాలనుకుంటే ఇంట్లో ఒక స్త్రీ ఎవరైనా మనకి కుకింగ్ రానని కావచ్చు, లేకపోతే ఒకసారి తెలుసుకుందాం అంటే మా అమ్మాయి వయసులో లేకపోతే మీ అమ్మ వయసులో ఎవరు తెలుసుకుందాం అనుకోండి, ఉట్టి కూడా ఫోన్లో తీసుకొని గ్రూప్లో వాయిస్ కమెంట్కి వెళ్ళి మజ్జిగ పులుసు ఎలా చేయాలి అని మీరు కమెంట్ ఇచ్చారనుకోండి వాయిస్ ప్రాంప్ట్లో, ఆ మజ్జిగ పులుసు ఎలా చేయాలనే విధానం మొత్తం తెలుగులోనే చెప్తుంది గ్రోక్. అక్కడ మన స్క్రీన్ మీద మొత్తం అంతా వస్తాయి అన్నట్టు. అంటే మజ్జిగ తీసుకోవాలి, మజ్జిగ తిరగాలి, మజ్జిగ తర్వాత ఇంత పోపు వేసుకోవాలా, పోపు వేసుకున్న ఉప్పు వేసుకోవాలా, కరివేపాకు వేయాలి, జీలకర్ర వేయాలి, ఇవన్నీ మొత్తం ఏదైతే స్టెప్ బై వైజ్ ఉంటుందో ఇదంతా ఇస్తుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టు. అదే ఒక రైతు అనుకోండి, మీకు ఏదైనా పంట ఉండేది ఉంటే పలానా ప్రాంతంలో నేను ఉన్నాను, మా ప్రాంతంలో పలానా పంట వేశాను, ఈ పంట వేసిన కాలము ఈ రోజున వేసాము, సుమారు ఈ ప్రాంతంలో వస్తుంది, ఇక్కడైనా వాతావరణ మార్పులు వస్తాయా, ఇక్కడ ఏమన్నా పురుగులు కానీ లేకపోతే క్రిములు కానీ లేకపోతే ఏమైనా వచ్చేటి ఉంది పరిస్థితి ఉంటుందా అని మనం అడగొచ్చు అన్నట్టు. అంటే ఫంగస్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా వస్తాయని అడగవచ్చు మనం. అప్పుడు అది ఆ ప్రాంతంలో ఏదైతే ఉంటాయో అక్కడ ఉండేటువంటి ఇన్సెక్ట్స్ కానివ్వండి లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తాయో అవన్నీ చెప్తుంది. ఇంతకుముందే మనం డిస్కస్ చేసినట్టు మెడికల్గా ఉన్నామో ఎవరైనా ఒక పేషెంట్ ఉండేది ఉంటే ఆ పేషెంట్కి సంబంధించిన రిపోర్ట్ కొన్ని అప్లోడ్ చేస్తే ఆ రిపోర్ట్ని డైరెక్ట్గా చూసుకొని మనకి ఈ ఒక డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయినా ఏమేమి జరుగుతుంది, ఆ స్టెప్ ఏంటి, డిసీజ్ ఏంటి, డిసీజ్ కారణం ఏంటి,
ఒక రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి అని మనకి ఏం చెప్తారంటే నీ డాక్టర్ని కాదు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పినప్పుడు మీ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మనం ఆ రిపోర్ట్ చూసుకుంటే ఏంటంటే మనం అనుకున్నది ఒక 3-4 రకాల ఆప్షన్స్ ఉండేది ఉంటాయి. డాక్టర్తో డిస్కస్ చేసేటప్పుడు డాక్టర్ గారు చెప్పినప్పుడు మనకి ఓకే ఇది మనకి డిసీజ్ ఉంది కాబట్టి ఇది ఉంది ఈ ఆప్షన్స్లో డాక్టర్ గారు ఈ ఆప్షన్ ఎంచుకున్నారు అని చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. అదే రకంగా మనకి స్టూడెంట్స్ ఏదైనా ఒక యాప్ తయారు చేసుకోవాలనుకున్నా లేకపోతే మనం ఏదైనా ఒక గేమింగ్ తయారు చేసుకోవాలనుకున్నా లేకపోతే చిన్న సాఫ్ట్వేర్ తయారు చేసుకోవాలన్నా కూడా నేను ఏమేమి కావాలి ఎట్లా అడగాలి ఏమేమి కావాలని అడుగుతాను అంటే లైక్ ఏ కమెంట్స్ ఇవ్వాలి ఏమేమి సాఫ్ట్వేర్స్ వాడాలి ఎట్లా చేసుకోవాలని అడిగితే అది కూడా డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కొంత అడ్వాన్స్డ్గా పోతే ఏంటంటే సార్ ఈవెన్ కోడ్ కూడా రాసి ఇచ్చేంత పరిస్థితి కూడా ఉందన్నట్టు. ఈ రకంగా గ్రోక్ని మంచిగా వాడుకునేదంటే మనకి రియల్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి పొలిటికల్గా తీసుకునేదంటే చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అది కాకుండా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వాస్తవం ఏంటి నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ గ్రోక్ను వాడుకుంటే చాలా వరకు మనకి ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి అనుకున్నాను. ఇంకో టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.